గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో మనము మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం అనమాట. సో మిర్చి వచ్చేసి నేను క్లీన్గా అయితే క్లీన్ చేసేసుకున్నా. సో మనం ఇలా మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా సో చీల్చుకొని, సో ఇందులో ఉండే ఈ మిరపకాయ ఈ సీడ్స్ అని మనం తీసేద్దాము. సో ఎందుకంటే స్పైసీనెస్ ఉండదు. సో అలా అయితే పిల్లలు చక్కగా తినొచ్చు. ఎందుకంటే చాలా మందికి పిల్లలకి మిర్చి బజ్జీ అంటే ఇష్టం ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే సీడ్స్ వల్ల తినలేకపోతారు. సో కాబట్టి మనం ఈ సీడ్స్ అని రిమూవ్ చేసేద్దాం అనమాట. సో మనం ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా సీడ్స్ అని రిమూవ్ చేసేసుకుందాము. సో చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా రిమూవ్ చేసుకున్నాక ఒకసారి నేను ట్యాప్ చేస్తాను. సో ఎక్స్ట్రా సీడ్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, చాలా తక్కువ సీడ్స్ అయితే అసలు లేవు, చాలా తక్కువ సీడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా ఒక్కొక్క మిర్చిని మనం ఇదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ సేమ్ ప్రాసెస్ వీ షుడ్ రిపీట్. సో ఇలా అయితే చిన్నపిల్లలు కూడా మిర్చి బజ్జీ తినాలి అనుకునే వాళ్ళు చాలా ఇష్టపడి తింటారండి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో స్పైసీ అనిపిస్తే మనమే అసలు తినలేము, అలాంటి పిల్లలు కూడా తినలేరు కదా. సో చూడొచ్చు ఎంత క్లీన్గా సీడ్స్ లేకుంటే రిమూవ్ అయిపోతుంది అనేది. సో అలా మనం ప్రతి ఒక్క దానికి ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నీట్గా ఒకసారి హ్యాండ్ వాష్తోనే హ్యాండ్ క్లీన్ చేసుకోండి. లేకపోతే మనకి అలా ఫేస్ మీద కానీ అలా హ్యాండ్స్ మర్చిపోయి పెట్టేసారనుకోండి, మొత్తం మనకి ఫేస్ అంతా మంటగా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోండి. సో మనం మిర్చిల క్వాంటిటీ తగ్గట్టు మనకు శనగపిండి యాడ్ చేసుకోండి. సో ఎక్కువ అయిపోయినా పర్లేదండి, దాంతో మనం బూందులు వేసుకోవచ్చు. సో ఈజీగా బూందులు అనేవి కూడా ప్రిపేర్ అయిపోద్ది ఇదే ఆటతోని మనకి. సో ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఎలాంటి లంప్స్ లేకుండా, లంప్స్ అంటే ఇవేనండి, ఉండలు లేకుండా ఒకసారి పిండి అంతా కలుపుకుందాము హ్యాండ్స్తోని. సో ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాము. సో ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ. అండ్ ఇందులోనే నెక్స్ట్ కొద్దిగంత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇవన్నీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ధనియా పౌడర్ అండ్ నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇందులోకి కొద్దిగంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. సో కొద్దిగా అంతనే, మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీ అది వచ్చేసి మనకి ఆల్రెడీ స్పైసీ కాబట్టి. సో ఇది కొద్దిగా అంతా మనకి కలర్ కొంచెం రెడ్డిష్ కలర్లో అవపడడానికి. అండ్ ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము కొద్దిగంత సోడాని అయితే యాడ్ చేసుకుందాము. సో సోడా అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోకపోతే మన సోడా అనేది పొంగదు, అంటే మనకి మిర్చి బజ్జీ అనేది పొంగదు అనమాట, అలా తక్కువండిపోతే. సో నేను ఇంత క్వాంటిటీలో యాడ్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా అంతా ఇక్కడ చూపిస్తున్న ఫుడ్ కలర్ వచ్చేసి యాడ్ చేసుకుంటున్నా. సో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది, షాప్లో చేసిన విధంగానే. సో ఇది కొద్దిగా వేస్తే చాలు, మనకి ఎక్కువగా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం. సో సాల్ట్ రుచికి తగినంత. సో ఇప్పుడంతా ఇది మనం స్పైసెస్ మనకి ఇంట్లో విస్కర్ ఉంటుంది కదండి, మనం ఏదైతే మనము మిక్స్ చేసుకుంటామో ఇలాంటి మిక్సరు. సో దీంతోనే మనం మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం అన్నమాట. సో వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుందాం. సో మనం వేసేది మిర్చి బజ్జీలు కాబట్టి మనకి కన్సిస్టెన్సీ అనేది
మనకి కొంచెం మరీ థిక్ కాదు, అలా అని చెప్పి మరీ మొత్తం వాటరీ కాదు. సో మీడియంలో ఉండాలన్నమాట. సో ఇలా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటే మనకి మొత్తం చాలా బాగా మిక్స్ అవుతుంది. సో ఒకవేళ పిండి లూజ్ అయిపోతే కనుక మీరు కొద్దిగా అంతా శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. సో చూసారు కదా ఇక్కడ ఏ కన్సిస్టెన్సీలో ఉంది. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి మిర్చిలకి పిండి అనేది వచ్చేసి చాలా మంచిగా అద్దుకుంటుంది అనమాట. సో మరీ కొంచెం వాటరీ అయితే కనుక మనకి ఏదైతే మనం ఇప్పుడు ఇది శనగపిండి ప్రిపేర్ చేసుకున్నామో పేస్ట్, ఇది వచ్చేసి సరిగ్గా మిర్చిలకి అతుక్కోదనమాట పిండి వచ్చేసి. సో పిండి వచ్చేసి జారిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ పిండి వచ్చేసి మనకి బూందులు ప్రిపేర్ చేసుకోవడానికే పనికి వస్తుంది. సో మిర్చీలు మళ్ళీ బజ్జీలు చేసుకోవడానికి అయితే పనికిరాదనమాట. సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందనేది. సో ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోద్ది. అండ్ చాలా మిక్చర్ కూడా చాలా స్మూత్గా మిక్స్ అయిపోయింది. సో విస్కర్తో మనకి ఇదే హెల్ప్ అండి. సో మనకి చేతులకి శ్రమ లేకుండా మనం ఈజీగా మిక్స్ చేసేయచ్చు అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అండ్ మరింత ఈ రెసిపీ అవసరం ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి అనమాట. సో యూట్యూబ్స్లలో చాలామంది చాలా రెసిపీస్ చూసే ఉంటారు, బట్ ఒకసారి ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అది కూడా నా స్టైల్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి, అంతలా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో నెక్స్ట్ ఇలాంటి కడాయి అయితే పెట్టేసుకుందాము. అండ్ స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. సో నాకైతే ఇంత ఆయిల్ సరిపోద్ది అనిపిస్తుంది. సో ఇప్పుడైతే గ్యాస్ కొంచెం మీడియంలో పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసేసుకుందాం అనమాట. సో ఆయిల్ అనేది వచ్చేసి ఇక్కడ వేడవుతుంది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మీకైతే ఆపిస్తుంది. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో మనము చూడ్డానికి ఇలా కొద్దిగంత పిండిని ఇందులో ఒక డ్రాప్ మనము వదిలేస్తే మనకి తెలిసిపోద్ది అనమాట. సో ఇలా పిండి ఇలా కింద వెళ్ళంగానే ఇలా పైకి తేరిందంటే ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. మనం ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ వచ్చేసి రెడీగా ఉందని అర్థము. సో పిండి తేరకపోతే మాత్రం, కింద అడుగంటుకుంటే మాత్రం ఆయిల్ హీట్ ఎక్కలేదు అని అర్థం అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక బజ్జీలు అయితే వేసేసుకుందాము. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిర్చి ఇక్కడికి మనం కట్ చేసుకున్నాము. ఇలా అంటే మిర్చి లోపలికి కూడా పిండి అనేది పోద్ది. సో ఇలా వెళ్ళాక ఇలా వెంటనే డిప్ చేసేసుకొని లీవ్ చేసేసుకోవాలన్నమాట. సో అన్ని మిర్చిలు మనము అదే విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఫ్లేమ్ అనేది హైలో కాకుండా మీడియంలో పెట్టండి. సో దానివల్ల మిర్చి కూడా ప్రాపర్గా కుక్ అవుతుంది, ఓన్లీ పైన పిండే కాకుండా. సో ఇలా వేసుకున్నాక మెల్లగా గరిటెతో ఒకసారి కలుపుకున్నాము. సో ఇప్పుడు బాగా కుక్ అయిపోయాయి. సో వీటిని ఇప్పుడు తీసేద్దామన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే నేను వీడియో షూట్ చేస్తుంటే నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయిందని ఫోన్ ఒకటే మొత్తుకుంటుంది. సో దానివల్ల వీడియో మధ్యలో స్కిప్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక టిష్యూ తీసుకుని టిష్యూలో అయితే పెట్టేసుకోండి. సో దానివల్ల ఆయిల్ అనేది మొత్తం బీట్ చేసుకుంటుంది.
ఆయిల్ అనేది ఆల్రెడీ ముందే హీట్ ఉన్నాయి కాబట్టి ఇవి చాలా ఫాస్ట్గా అయిపోయాయి. ఫస్ట్ దానంత టైం పట్టలేదు. ఇది మన స్టైల్ ఇలాగే ఉంటుంది. సోను టేస్ట్ చేయి. బాగుందా? నచ్చిందా? ఎలా ఉంది? యమ్మీ ఉంది సోను.